కాదు, ప్రపంచంలో కూడా ఐపీఎల్ చాలా ఫేమస్. అందులోనూ క్రిస్ గేల్ మరీ ఫేమస్. ఎందుకో అందరికీ తెలుసు. క్రిస్ గేల్ కొట్టినట్టుగా సిక్స్లు వేరెవరు కొట్టలేరు. ఇంతమందిని తన ఆటతో అలరించే క్రిస్ గేల్ గతం వింటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు, భవనాలు, లగ్జరీగా రాజభోగాలు అనుభవించే క్రిస్ గేల్ వెనుక ఒకప్పుడు అన్నం దొరకక దొంగతనాలు చేసిన రోజులు కూడా ఉన్నాయట. క్రిస్ గేల్ చిన్నప్పటి నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. తనని చదివించలేక వాళ్ళ నాన్న చిన్నప్పుడే తన చదువుని మానిపించేశాడు. స్కూల్కి వెళ్ళకపోవడంతో క్రిస్ గేల్ కి ఎక్కువ మంది మిత్రులు ఉండేవారు కాదు. దాంతో తనొక్కడే వాళ్ళ అమ్మకి ఎలాగైనా సహాయం చేయాలని అనుకున్నాడు. ఏదైనా పని కోసం వెతికితే చిన్నవాడు అవడం వల్ల ఎవరు ఏ పని ఇచ్చేవారు కాదు. దాంతో క్రిస్ గేల్ చెత్తలో దొరికే ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకొని దాంతో వచ్చే డబ్బులు వాళ్ళ అమ్మకి ఇచ్చేవాడట. కొన్నిసార్లు ఆకలేసి దొంగతనాలు కూడా చేశానని గేల్ చెప్పడం విన్నాం. అలాగే ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో లూకాస్ క్రికెట్ క్లబ్లో స్టూడెంట్స్ కోసం, గల్లీ వాళ్ళ కోసం ట్రయల్స్ వేస్తుండగా చూడటానికి వెళ్ళాడు. గేల్కు అప్పటి వరకు క్రికెట్ అంటే ఏంటో తెలీదు. కానీ వాళ్ళు ఆటం చూసి బంతిని కొట్టాలని అర్థమైంది. దాంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని వేసిన ప్రతి బంతిని తనకు వీలైనంత గట్టిగా కొట్టాడు. దాంతో ఈ కుర్రాడిలో ఉన్న టాలెంట్ ఊరికే పోకూడదని వాళ్ళు ఆహారం పెట్టి గేమ్ నేర్పించారు. రోజు టైంకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే చాలు, వాళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు. అలాగే గేల్ పూర్తి టోర్నమెంట్స్ ఆడే రేంజ్కు చేరుకున్నాడు. అక్కడి నుండి తను వెస్టిండీస్ తరపున వన్డేలు కూడా ఆడాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో 1000 రన్స్ కొట్టిన మొదటి వెస్టిండీస్ ప్లేయర్గా గేల్ పేరు తెచ్చుకున్నాడు. అలా ఆడుతూ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతవరకు వచ్చి ఇన్ని విజయాలు సాధించాడు. ఇప్పుడు గేల్ ఆస్తులు మొత్తం $15 మిలియన్ ఉన్నాయని గేల్ ప్రకటించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం గేల్ది. అందుకే గేల్ అంటుంటాడు, లూకాస్ అకాడమీ లేకపోతే గేల్ ఇప్పుడు రోడ్ల మీద ఉండేవాడని. గేల్ చెప్పింది ఒకటే, వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకు. ఎవరికి తెలుసు అదే నీ చివరి అవకాశం అని. జీవితంలో అద్భుత అవకాశాలు ఒక్కసారే వస్తుంటాయి. ఆ అవకాశాన్ని ఎలా వాడుకొని నీ భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకుంటావనేది నీపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.